తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు నేపథ్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత కంపల శ్రీనివాసరావు పాల్గొన్నారు. గంగాలమ్మ ఆలయం నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై దేవీ చౌక్ వరకు నిర్వహించారు. ప్రపంచ దేశాల్లో అత్యంత బలమైన పార్టీగా భారతీయ జనతా పార్టీకి పేరుంది. చాలా పెద్ద పార్టీ ఇది. అత్యధికంగా సభ్యత్వ నమోదున పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. అలాంటి ఈ భారతీయ జనతా పార్టీ యొక్క విజయాన్ని ప్రపంచం అంతా కూడా చాలా అత్యద్భుతంగా చూసింది. అన్ని రాష్ట్రాలు కూడా తిలకించాయి. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఇచ్చారో ఎగ్జిట్ పోల్స్ కి చెంపపెట్టు కుట్టే విధంగా నిజంగా అత్యద్భుతమైన ఘన విజయాన్ని సాధించి బీహార్ అనేది చాలా చాలా ప్రత్యేకమైన రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఇంత విజయం సాధించడం అనేది చాలా మన అందరికీ కూడా చాలా అద్భుతమైన విషయం ఇది. అయితే దీంట్లో చాలా ప్రముఖమైన విషయాలు ఉన్నాయి. మైథిలి పటేల్ అనే ఒక అమ్మాయి, మైథిలి అనే ఒక అమ్మాయి, జానపద గేయాలు పాడుకునే ఒక అమ్మాయి నిజంగా అలీనగర్ అనే ఒక నియోజకవర్గం నుంచి బాంద్రా జిల్లాలో దర్భాంజ జిల్లాలో అలీనగర్ అనే ఒక నియోజకవర్గంలో ఎక్కువ శాతం మనకి ముస్లింస్ ఉన్న నియోజకవర్గంలో ఎక్కువ శాతం ముస్లింస్ ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికైంది లేదు. అసలు అక్కడికి నుంచి ఎవరు కూడా కనీసం నామినేషన్ వెళ్ళడానికి కూడా సిద్ధంగా లేని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు దృష్టిలో పడింది. ఆ అమ్మాయి జానపద గేయాలు పడుతున్న అమ్మాయి, 21 సంవత్సరాలు ఉన్న ఆ అమ్మాయి ఈ రోజున భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి 11,000 ఓట్ల మెజారిటీతో నెగ్గింది.